అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీతో ఆదోనిలో విజేత హాస్పిటల్ ప్రారంభం. ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్, లాప్రోస్కోపిక్ సర్జరీ సేవలు అందుబాటులో. ఆదోని పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో విజేత హాస్పిటల్ స్థాపించినట్లు డాక్టర్ నవత తెలిపారు. ఆస్పరి రోడ్డులోని జీవీ మాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుమారుడు భూపాల్ చౌధరి, టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడుతో పాటు ఆదోని పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేత హాస్పిటల్ ఎండీ డాక్టర్ నవత, మేనేజింగ్ పార్ట్నర్లు శివకుమార్ మరియు విశ్వనాథ్లకు అతిథులు అభినందనలు తెలియజేస్తూ ఆస్పత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ నవత ఆదోని టైమ్స్ న్యూస్తో మాట్లాడుతూ ఆస్పత్రిలో గైనకాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్ సౌకర్యం, లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగంతో పాటు మరిన్ని అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విజేత హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలని కోరారు. అధిక ఛార్జీలు విధించకుండా సామాన్యులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి యాజమాన్యం కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్, లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం సహా ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించిన భూపాల్ చౌధరి, మారుతి నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆదోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా విజేత హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదోనిలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్గా పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్గా, నీట్గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేశామండి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కూడా. అడ్వాన్స్డ్ ఓటీ, నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్డ్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు ఇక్కడ. వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళే రెఫర్ అయ్యే కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్ పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా డిసైడ్ చేసి ఉంటారు సార్ ప్రైస్, అంటే అందరి ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అఫోర్డబిలిటీ చాలా మంది అదే రేంజ్ లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్, ఎవరన్నా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఒక 6 months స్టార్ట్ చేస్తున్నామండి. అప్లై చేయాలి. అప్లై చేసి 6 months లో వస్తుంది. సో డెఫినెట్ గా ఆర్సీ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ రన్ చేస్తాం. ఆర్సీ సంబంధించిన అన్ని కూడా. కార్డియాలజిస్ట్ ఉన్నాడు. అయితే ఇక్కడ క్యాట్లా వరకు లేదు సార్, ఇక్కడే ఉన్నారు. సార్ ఇక్కడే మేడం సార్ ఇద్దరు లోకల్. ఆయన షావలి డాక్టర్, ఆయన పేరు ఖైరునిసా బేగం గైనకాలజిస్ట్ పేరు, షావలి కార్డియాలజిస్ట్ పేరు, రమేష్ నాయక్ సార్ సర్జన్ పేరు. ఈ 3 డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. డేలో, నైట్ డ్యూటీలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ లేదు, క్యాట్ ల్యాబ్ లేదు, క్యాట్ ల్యాబ్ లేదు. జస్ట్ ఈసీజీ వరకు 2D వరకు ఉంది ఈ సర్వీసెస్ ఇక్కడ. రెఫర్ చేసి స్టెబిలైజ్ చేయొచ్చు. కొన్ని కేసెస్ కి అన్నిటికీ రెఫర్ అవ్వచ్చు. వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. డాక్టర్ నవత. నా పేరు శివకుమార్ అండి. ఈ హాస్పిటల్ దీని ఫౌండర్స్ మేమే. అందరికి నమస్కారం. ఈరోజు విజేత అని ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వ మరియు శివకుమార్ ద్వారా ఇక్కడ ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఆదోన్లో. ఏదున్నా పేషెంట్స్కి అన్ని విధాలుగా మీరు ట్రీట్మెంట్ తక్కువలో ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, విపరీతమైన
రేట్లు వేస్తూ ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెంటల్ కాబట్టి మనం కూడా ఏం మాట్లాడలేకపోతాం అనుకోండి. మా లాంటి వాళ్ళకి ఏమైనా పర్వాలే, ఏదో వాళ్ళకి మాత్రం మంచి అనుకూలమైనటువంటి వైద్యం అందాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. సో వెంటిలేటర్ పెడతారు, దాని కాస్ట్ ఎక్కువ. కొన్ని ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో విలువైన ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చానుకోండి, అప్పుడైతే మన గవర్నమెంట్ ఏం పెట్టిందంటే ఫ్రీగా 50,000 ఇంజక్షన్ ఇస్తూ ఉండే. మరి ఇప్పుడు ఇస్తూ ఉన్నారో కూడా తెలియదు. అది అన్నీ అందుబాటులో ఉండే పరిస్థితి కూడా చేసిన పరిస్థితి కూడా ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత వైద్యపరంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే వైద్యాన్ని అందించాలని చెప్పేసి మన శివకుమార్కి, మన విశ్వాకి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ పాత మిత్రులు, గతంలో వీళ్ళ నాయన వాళ్ళందరూ కూడా, మా ఫాదర్ వాళ్ళందరూ కూడా బాగా అనుకూలమైన వ్యక్తులే. ఎందుకంటే మంచి పేరున్న వ్యక్తులే ఊరు గుంటకల్లో. మన విశ్వ వాళ్ళు కూడా అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళే. కాబట్టి ఏదున్నా మనము ఇప్పుడు ఏమి కట్టుకుపోము, ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తాను అందరికీ. ఏదున్నా కూడా ఇప్పుడు ఉన్నవాడైనా సహాయశాఖలు అందించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏమి తీసుకుపోయే పరిస్థితి ఏం లేదు. ఎంత సంపాదించుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఏది లేదు. ఏదున్నా ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ తర్వాత మాకేమంటే, ఓపెన్ చేసిన తర్వాత బాగా హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. నా మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను. ఏదున్నా నేను వచ్చి ఓపెన్ చేసినాక, ప్రారంభోత్సవం చేసినాక మా చేతుల ద్వారా బాగా డెవలప్మెంట్ అయిపోయి ఇంకా 4 హాస్పిటల్ ఏర్పాటు చేసేదానికి కూడా, అన్నీ ఇక్కడ కాకపోతే ఇంకా వేరే చోట్ల కూడా చేసేదానికి కూడా భగవంతుడు వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.